मर्दवृष्णिवृन्दकाण्डं निरोधक्षदिग्भागे श्रीशैलस्यवायुव उपराजेश्वर स्वामी देवता सन्निधिमतः स्वामी गोत्रं చెప్పండి ఎవరి గోత్రోద్భవస్యాజాం పేరు భాస్కరనాం యనాం విజయనాం యనాం దిలీప్నాం యనాం అంజునాం ఓం నమ శివాయ. శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి జాతర సందర్భంగా నిన్నటి రోజున అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై ఈరోజు శివ కళ్యాణంతో పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. ఇటు జాతరకి అశేష జనాన్ని కొన్ని లక్షల మంది దేవుని దర్శించడానికి వస్తారు. ఇటు కార్యక్రమంలో మా ధర్మకర్తల మండలి కానీ మరియు ఈవో గారు కానీ పూర్తి స్థాయిలో భక్తులకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి భక్తునికి సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళేటువంటి కార్యక్రమాలను ఇక్కడ మేము తీసుకుంటాం. ఎందుకంటే ఈ దినదినము ఈ రోజుకు ఈ దుబ్బరాయన టెంపుల్ చాలా అభివృద్ధి చెందుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండో స్థానాన్ని, వేములవాడ తర్వాత రెండో స్థానం ఆక్రమించుకున్నటువంటి ఈ దుబ్బరాజేశ్వర స్వామిని అందరూ దర్శించుకుంటారు. కాబట్టి మేము కూడా ఈ వచ్చే భక్తులందరికీ నీటి వసతి కానీ తర్వాత ఇంకే వసతి వచ్చినా కానీ వారికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తామని తెలియజేస్తున్నాం. పోయిన సంవత్సరము కొంతమంది భక్తులు ఈ దర్శన కార్యక్రమానికి ఇబ్బంది పడ్డారని తెలిసింది. కాబట్టి ఈ సంవత్సరం అలాంటి కార్యక్రమం అటువంటి ఇబ్బందులు లేకుండా ఏ భక్తుడు లైన్లో నిలబడే పరిస్థితి ఉండదు. నడిచేటువంటి కార్యక్రమం ఉంటుంది కానీ నిలబడి వెయిట్ చేసే పరిస్థితి లేకుండా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అందరికీ సహకరిస్తాం. ఆ ధర్మకర్త మండలి కూడా మేమున్న 13 మంది మేము ఇక్కడ వచ్చే భక్తులకు సేవ చేయడానికే మేము ముందుకు వచ్చినాం. కాబట్టి మాకు మా నాయకుడు మమ్మల్ని ఇక్కడ ఈ 13 మంది నియమించినందుకు మేము మా సాయశక్తుల ధర్మకర్తలం అందరము వారికి మేము సహకరిస్తూ అందరికీ అధికారులకు కానీ మేము భక్తులకు కానీ సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం. నమస్తే అస్తు భగవన్శ్వేశ్వరాజ మహాదేవాయ త్ర్యంబకాయ పురాంతకాయ త్రికాలాగ్నికాలాయ రుద్రాయ నీలకంఠాయ సర్వేశ్వరాజ సదాశివ శ్రీమన్మహాదేవాయ నమః. పార్వతీ సమేత దుబ్బరాజేశ్వర స్వామి దేవతాభ్యో నమః. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సర ఉత్తరాయణ మాఘ బహుళ ద్వాదశ్యాజాంతితో శ్రీ పార్వతీ సమేత దుబ్బరాజేశ్వర స్వామి గ్రామం పెమ్మట్ల మండలం సారంగపూర్ జగిత్యాల జిల్లా నందు వెలిసిన అత్యంత ప్రాచీనమైన సుప్రసిద్ధ శైవగామ సిద్ధాంతంతో వెలిసిన పార్వతీ సమేత దుబ్బరాజేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం సాయంత్రం 7:45 అత్యంత వైభవంగా జరుగుతుంది. మరియు రేపు మధ్యాహ్నం ఉదయం నుండి స్వామికి గ్రామస్తులతో పాటు భక్తులతో పాటు అందరితో అభిషేకాలను నిర్వహించుతూ లింగోద్భవ కాలం టైం నందు 12 గంటల నందు ఏకాదశి రుద్రాభిషేకం మరియు శనివారం రోజున స్వామివారికి పాలన అన్నపూజ కార్యక్రమంతో పాటు ఆదివారం రోజున ఉదయం 9 గంటలకు స్వామివారి రథోత్సవంతో పాటు ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమాలకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ జిల్లాల నుండి అత్యంతగా వైభవస్తులు జనాలు వస్తుంటారు. మరియు ఇక్కడ కొంగు బంగారంగా వెలిసినటువంటి కోడెముక్కు చెల్లించడం బాగా శ్రేష్టము. మరియు ఇక్కడ తల వెంట్రుకలు ఇవ్వడము ప్లస్ ఆ స్వామివారికి నిత్యంగా అభిషేకం చేయడము, అన్నపూజ చేయడముగా చేస్తూ ఉన్నారు. ఇది బాగా సుప్రసిద్ధమైన శైవక్షేత్రము. మరియు ఇది దుబ్బరాజేశ్వర స్వామి అనే పేరు. దుబ్బలో మట్టి ప్రదేశంలో దాదాపు
దాదాపు 500 సంవత్సరాల క్రితం వెలిసినందున దుబ్బరాజేశ్వర స్వామి అని పేరు వస్తుంది. ఓం నమ శివాయ. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేములవాడ తర్వాత ఇది సుప్రసిద్ధ శైవక్షేత్రంగా ఉంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలతో పాటు అత్యధికంగా వస్తుంటారు. వేములవాడ దేవాలయంలో పాటు ఇక్కడ కోడె కట్టుట బాగా శ్రేష్టంగా ప్రసిద్ధి చెందింది. నా పేరు మధుకర్ శర్మ, శ్రీ దుబ్బరాజ స్వామి దేవాలయం, గలమంపేమట్ల. ఓం నమ శివాయ.